కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ ఎలికాన్ టైమ్స్లో 2026-27 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమె అనుభవాన్ని ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ఆర్థిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి పూర్తి సహకారం అందించడం జరిగిందన్నారు. రైతు, వైద్య, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలోనూ బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్తో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు. Information technology, AVGC sectors, hospital goes to help women take the next step from credit-linked livelihood, that is virtually integrated system to access agriculture. మూడు కర్తవ్యాల్ని ఆలోచన విధానంగా తీసుకొని బడ్జెట్ను రూపొందించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రైతాంగం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, ఆయుర్వేదం అంశాల్లో కానీ, నేచర్ క్యూర్ విషయంలో కానీ అనేక అంశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఎంఎస్ఎంఈలకి ఆర్థికంగా 10,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ని ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. హై స్పీడ్ కారిడార్ని పెట్టడం కోసం, అలానే మైన్స్ హై స్పీడ్ కారిడార్లు ప్రత్యేకమైనవి దేశంలో ఏర్పాటు చేయాలని, మైన్స్ కారిడార్ ఆంధ్రప్రదేశ్తో సహా 4 రాష్ట్రాలను కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అప్గ్రేడ్ ఆఫ్ ఆయుష్ హాస్పిటల్స్ అంటే ఆయుష్ యొక్క విధానాన్ని మరింత విస్తృతపరుస్తూ 3 ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్స్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని, యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఏహెచ్పి సెంటర్స్ని మెడికల్ డిపార్ట్మెంట్లో వైద్య రంగంలో అనేక రకాలైన విధానాలని రూపకల్పన చేశారు. ఇప్పుడున్న పిహెచ్సి తరహాలో 5,000 సబ్ పిహెచ్సి సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అలానే మెడికల్ వాల్యూ టూరిజంలో మెడికల్ వాల్యూ టూరిజం, అలానే ప్రత్యేకమైనటువంటి టూరిజం హబ్స్, అదేవిధంగా మనకి దేశంలో ఉన్నటువంటి వివిధ సాంస్కృతిక ప్రదేశాలకు సంబంధించి 3 విధాలైనటువంటి దీంట్లో టూరిజానికి సంబంధించి 3 ప్రత్యేకమైన విధానాలను రూపకల్పన చేశారు. 5,000 మంది గైడ్స్కి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మరింత మెరుగ్గా విదేశీయులను ఆకర్షించే విధంగా గైడ్స్ ఏ విధంగా ఉండాలి, స్వదేశంలో మన యొక్క టూరిజాన్ని పెంచడానికి 3 రంగాల్లో 3 విధానాలైనటువంటి ఆలోచన విధానాన్ని, ఇందులో అనేక రకాలైనటువంటి ఆయుర్వేదిక్ స్పాస్ కానీ, నేచురల్ క్యూర్స్ యొక్క స్పాస్ కానీ, మన యొక్క దేశంలో 5 కారిడార్ని ఈ యొక్క టూరిజం హబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఖాదీ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ 5 విధానాలు, 5 విధానాల్లో ఈ ఖాదీ క్లస్టర్స్ని అభివృద్ధి చేయాలి. దానికి కూడా 10,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లాలో గర్ల్స్ హాస్టల్స్ని పెట్టాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిక్ట్లో గర్ల్స్ హాస్టల్స్ని, దానికి మనం సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సెమీ కండక్టర్స్
డెవలప్మెంట్కి ప్రధానంగా 40,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలానే ఆత్మనిర్భర్ భారత్కి 2,000 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళలకు ప్రత్యేకించి షీ బజార్స్ అని ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో అవకాశం కల్పించారు. అలానే ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు. మన దేశంలో సిటీస్ ఏవైతే ఉన్నాయో పట్టణ అభివృద్ధి కోసం 5,000 కోట్లని కేటాయించడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలోనే ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం వాళ్ళ అవసరాల కోసం 1,40,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మన దేశంలో వివిధ రకాలైనటువంటి వ్యవసాయదారుల యొక్క అభివృద్ధిని మరింత వాళ్ళ ఆదాయ వనరులను పెంచే విధంగా ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచనతో కొబ్బరి అలానే ఫిషరీస్ మత్స్య పరిశ్రమలు పెంపొందించడం కోసం 5,500 రిజర్వాయర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొబ్బరి కోసం మనకి 30 లక్షల మంది వ్యవసాయదారులు కొబ్బరి పంట మీద ఆధారపడి ఉన్నారు. వారి విధానాన్ని కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో మత్స్య, కొబ్బరి, కోకో వీటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం జరిగింది. ఈ కోకోని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. హైవే కారిడార్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 12 లక్షల కోట్లని మనం కేటాయించడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హైవే స్పీడ్ రైల్వే కారిడార్స్ మన దేశంలో 5 ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పూనా హైదరాబాద్ బెంగళూరు, అలానే హైదరాబాద్ చెన్నై, ఢిల్లీ వారణాసి, ముంబై పూణే, వారణాసి అనేది 5 కారిడార్స్ని స్పీడ్ కారిడార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ప్రత్యేకంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఈ మధ్యకాలంలో నిన్న చూడడం జరిగింది. ఒక పెద్ద బ్యాంకు దివాళా తీయడం మూలంగా అమెరికాలో గోల్డ్, వెండి ధరలు పడిపోయినాయి. కానీ భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థను స్టెబిలైజ్ చేయడం, బ్యాంకులు ప్రజల ద్వారా ఆధారపడినటువంటి బ్యాంకుల్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం బ్యాంకు ఎగవేతదారులకు కూడా గట్టిగా నిర్బంధించి బ్యాంకుల్ని స్టెబిలైజ్ చేశారు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేశారు. అలానే 3 నైఫర్ లాంటి మనకి ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఒక కాలేజీ ఉంది పంజాబ్లో. అలాంటి కెమికల్ పార్క్స్ని నైఫర్ తరహాలో 3ని అభివృద్ధి చేయాలని నూతన ఐటీ విధానం, అలా ఈ విధంగా అనేక అంశాల్లో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అలానే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ట్యాక్స్ పేయర్స్ కూడా చక్కటి అవకాశాలని కల్పిస్తూ ఈ ట్యాక్స్ని మరింత సులభతరం చేయడం కోసం ఐటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి సౌలభ్యం కల్పించడం కోసం కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి పోలవరానికి మరొక 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. ముందు 1,500 కోట్లు పోలవరానికి ఇస్తూ అది ఖర్చు పెట్టిన తర్వాత మరొక 1,500 కోట్లు కూడా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి పట్టణాల అభివృద్ధి సంబంధించి 5,000 కోట్లు మన రాష్ట్రానికి కూడా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలకి 1,04,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని కూడా రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అనేకమైన కారిడార్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యకి ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి అనేక అంశాలని, ప్రత్యేక కమిటీలు కూడా విద్య కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్గా భారతదేశాన్ని వికసిత భారత్ స్థాయిలో తీసుకువెళ్ళడానికి అనేక లక్షణాలు, అనేక లక్ష్యాలతో ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇంకా కూడా బడ్జెట్లో అనేక అంశాలని ప్రస్తావించడానికి అవకాశం ఉంది. తమరికి త్వరగా ఇది మిమ్మల్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలని మీ ముందుంచడం జరిగింది.